నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం మనం రుచి చూడబోతున్నాము మహారాష్ట్ర ప్రాంతపు వంటకాల్ని. మరి అక్కడి వంటకాలతో పాటు అక్కడి విశేషాలు కూడా మనకి పరిచయం చేయడానికి మన సెట్కి వచ్చేసారు ఉజ్వల గారు. వారిని వెల్కమ్ చెప్పేద్దామా? లెట్స్ వెల్కమ్ ఉజ్వల గారు. హలో ఉజ్వల గారు. హాయ్ అనుష. అబ్బా, అసలు ఎంత బాగున్నారో. థ్యాంక్ యూ. అసలు అలా చూడబుద్ధి అవుతుంది. థ్యాంక్ యూ. సో మహారాష్ట్ర కాబట్టి అక్కడ ట్రెడిషన్ కి తగ్గట్టు కరెక్ట్ గా రెడీ అయ్యి వచ్చారు. అంటే నాది మహారాష్ట్ర కాదు, అంటే అత్తవారి ఇంటి కాదు, మా పుట్టిల్లు కాదు, కానీ నా ఫ్రెండ్స్ ఇల్లు. ఓకే. అంటే నేను అక్కడికి మహారాష్ట్ర ఎక్కువ మా చుట్టుపక్కల అందరూ వాళ్ళే ఉంటారు, సో అక్కడికి వెళ్తూ ఉంటాను అనమాట. సో ఆ వంటకాలు నేను తిన్నాను, రుచి చూశాను, నాకు చాలా బాగా నచ్చాయి. సో అందరికీ చూపించాలని ఆ ట్రెడిషనల్గా కూడా నేను రెడీ వచ్చాను వాళ్ళలాగా. సూపర్ అండి. సో అలా మహారాష్ట్ర మీద ప్రేమను పెంచుకొని మీరు కూడా మన మహారాష్ట్ర అయిపోయారు. సూపర్. సో అయితే ఉజ్వల గారు, ఈ రోజు మరి మహారాష్ట్ర స్పెషల్స్ లో భాగంగా ఫస్ట్ ఏ రెసిపీని చేసి చూపించబోతున్నారు? చాలా హెల్దీగా అందరూ చాలా మంది ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నారు. సో మహారాష్ట్ర వాళ్ళు కూడా అదే ఎక్కువ తింటారు. ఈ రోజు ఆ వంటకం చేస్తున్నాను, కోషింబీర్. కోషింబీర్. ఓకే. అంటే ఈ పేరుని బట్టి అది ఏంటో గెస్ చేయడం ఖచ్చితంగా కష్టం నాకు. అంటే ఇది స్నాక్, కర్రీయా, సైడ్ డిషా, ఏంటండి ఇది? అంటే యాక్చువల్గా ఇప్పుడు అందరూ హెల్దీగా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, డైట్ ఫాలో అవ్వాలి కానీ ఇప్పుడు ఎక్కువ చాలా మంది. కానీ మనం ఒక రకంగా చేసుకుంటే వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు, అంటే హెల్దీ అనమాట. ఓకే. అంటే స్నాక్ లాగానే అనుకోవచ్చు, లేదంటే లంచ్ ముందు బిఫోర్ కూడా తినొచ్చు. ఓకే, చాలా హెల్దీ. మొత్తానికి స్నాక్ ఐటమ్. అమ్మయ్య, నాకు క్లారిటీ వచ్చింది. ఓకే. సో కోషింబీర్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కోషింబీర్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఉజ్వల గారు, మీ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. అసలు నేను చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను. ఇది ఏ ఐటమ్, ఎలా వస్తుంది? ఫైనల్ స్నాక్ ఐటమ్ అని అయితే ఇందాక చెప్పారు. అంటే మన రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తిని మనకు కొంచెం బోర్ కొట్టింది. సో మహారాష్ట్ర కొంచెం ఎలా ఉంటుందో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని మనకు కూడా ఉంటుంది కదా, ఎలా రుచి చూద్దామా అని. సో అందుకే ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుంది. సో చేద్దాం. ఓకే అండి, ఫస్ట్ ఏం చేద్దాం? సో బౌల్ తీసుకొని ఈ కర్డ్ అంటే ఈ పెరుగుని మనం మిక్స్ చేయాలి. ఫస్ట్ మీకు మిక్సింగ్ బౌల్ కావాలా? ఓకే. సో ఇదిగోండి మీకు కావాల్సిన మిక్సింగ్ బౌల్. పెరుగు. ఓకే. నెక్స్ట్ అండి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. ఓకే. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మనం ఇలా కలుపుతాం. అంటే ఎటువంటి ఇది లేకుండా బాగా సాఫ్ట్గా మంచిగా మనం తినడానికి ఈజీగా ఉండడానికి ఇలా మిక్స్ చేసినారు. ఓకే. సో ఉజ్వల గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. సో మా హస్బెండ్ అండి పిఎఫ్ ఆఫీస్లో వర్క్ చేస్తారు తను. సో నాకు 2 పిల్లలండి. సో వాళ్ళు 5th క్లాస్ ఒక చదువుతున్నారు, 3rd క్లాస్ ఒక చదువుతున్నారు. నేను ఎంఏ తెలుగు టీచర్గా వర్క్ చేశాను. సో కిడ్స్ కోసమని స్టాప్ చేశాను అనమాట. సో అంటే మా అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ చాలా ఇష్టం, నేను చేయలేకపోయాను. సో నా కొరకు పాపని క్లాసికల్ డ్యాన్స్ అంటే మన సంస్కృతి ఇప్పుడు అలాగే ఉండాలి, అలాగే చేయాలి, అంటే ఆ డెవలప్ చేయాలనేసి మా అమ్మాయిని నేను ఇంట్రెస్ట్గా జాయిన్ చేశాను అనమాట. సో ఆమె కోసం ఆమెకు డ్యాన్స్ నేర్పిస్తూ ఆమె ప్రోగ్రామ్స్ ఇప్పుడు రవీంద్ర భారతి చేసింది. సో నేను కూడా చేశాను, నేను కూడా డాన్సరే. సో అందుకని నేను రవీంద్రబాద్లో చేశాను, మా అమ్మాయి రవీంద్రబాద్లో. చాలా కలిసి ఎప్పుడు ఇవ్వలేదండి, మేబీ ఇంకా టైమ్గా ఉంది మేబీ. సో నాకు చాలా ఇష్టం డాన్స్ అంటే. సో మా అమ్మాయిని అలా జాయిన్ చేయించి తన కోసమే అన్ని ప్రోగ్రామ్స్ తిరుగుతూ ఉంటాను అనమాట. ఓకే. సో అందుకని నేను స్కూల్లో వర్క్ చేశారని స్టాప్ చేసి మా అమ్మాయి కోసమే నేను ఉన్నాను. ఓకే. సో పిల్లలకే కేటాయిస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఈ పెరుగులోకి ఏం చేయాలంటే ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి, కీరా, ఓకే, టమాటో, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. ఇది కూడా చాలా మంచిదని చెప్తున్నారండి. కంపల్సరీ
ఒక 2 కొబ్బరి ముక్కలైనా తినాలని చెప్తున్నారు కదండి. సో అందుకే అండి వాళ్ళు కూడా ఇంత హెల్దీగా, వాళ్ళంతా బాగా గ్లోగా ఉంటారు, స్లిమ్గా ఉంటారు. ఎందుకు తెలుసా, ఇలాంటి వంటలు తింటారండి. ఓకే. సో పల్లీలు కూడా వేసాను. సో వీటన్ని మనం మిక్స్ చేసేసి స్టవ్ వెలిగించండి. కొంచెం పోపు పెట్టేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. కొంచెం వేయడంగానే ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేస్తాం. అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేస్తాం. చాలా ఈజీగా ఉన్నట్టుందండి, హెల్దీ. ఇప్పుడు కూడా చాలా మంది మన సైడ్ కూడా తింటున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఫస్ట్ నుంచి మెయిన్ ఎక్కువగా తింటారు. ఇక్కడ మెయిన్ రెసిపీ కూడా అక్కడ మహారాష్ట్రలో కంపల్సరీ వాళ్ళు ఫుడ్ ముందు తినేస్తారు. అందులో వాళ్ళు 7 లోపల తినేస్తారు. అవును, అందుకే అలానే కాదు, మామూలుగా ఎవరైనా సరే ఈ మధ్య అంతా అదే కదా, ఈవినింగ్ మనకి నైట్ 7 లోపు తింటే మంచిది అని చెప్తున్నారు. సో వాళ్ళు అప్పటి నుంచే అండి 7కి, మా చుట్టుపక్కలంతా వాళ్ళే కదా 7కి తినేసి తింటారు. వాళ్ళు ఉండడానికి ఎందుకు ఇంత, నేను అంటూ ఉంటాను ఎందుకు ఇంత స్లిమ్ గా ఉన్నారు అంటే మేబీ ఇవి తినడం వల్లనే అనుకుంటున్నాను నేను. చాలా హెల్దీ. చాలా రీసెర్చ్ చేశారనమాట. చాలా, అందుకే నచ్చాయి. మన వాళ్ళకి ఒకసారి చూపిద్దాము, తెలుగు వారికి అభిరుచిలో ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే అందరికి తెలుస్తుందని ఇక్కడికి రావడానికి కారణం అదే. సో మహారాష్ట్రలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి మీకు? చాలా మంది ఉన్నారండి. అంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాము. ఒక 5 days 1 week అట్లా. లేదంటే షిరిడికి వెళ్తుంటాము, అక్కడ చుట్టుపక్కల వెళ్ళి చూడడం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా, ఇప్పుడు మేము అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ చేసుకుంటాం. ఎక్కువ వాళ్ళు ఈ వంటలే తెస్తారనమాట. సో అందుకే నాకు చాలా నచ్చాయి అనమాట. ఓకే. ఆ ప్రాంతాలు కూడా చాలా బాగుంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. తప్పకుండా అండి. ఆయిల్ వేడయిందండి. ఆయిల్ వేడెక్కేసి పోపు దినుసు, కరివేపాకు. ఉజ్వల గారు, మీరు ఏ వంటకాలు బాగా చేస్తారు? మా ఇంట్లో అందరికి ఇష్టం అంటే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. మేము యాక్చువల్గా రాయలసీమ, మీరు కడప తెలుసా? మాది కర్నూలు అన్నమాట. మీది రాయలసీమ, మాది. ఓకే. అయితే నాన్ వెజ్ బాగా అన్నమాట. చాలా తెలుసుగా, కడప అంటే. ఇంకా దీంట్లో ఏం యాడ్ చేసి? ఏం లేదు, దీంట్లో వేయటమే, హెల్దీ స్నాక్ అంతే. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం, దీనిలో వేసేద్దాం. ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకుందాం గార్నిష్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి, మిక్సింగ్ చేయాలి, బాగా కలపాలి. ఓకే. సో ఉజ్వల గారు, అయిపోయిందా? బాగా కలిపేశారా? అయిపోయింది. ఓకే. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఉజ్వల గారు, అంతేనా అండి, ఇంకేమన్నా వేసుకోవాలా? కొంచెం గార్నిష్గా చేద్దాం. ఓకే. సో కొత్తిమీర తోటి లైట్గా అలా గార్నిష్ చేసుకున్నాము. అండ్ కరివేపాకు కూడా. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా అనుష. అవునండి. కోశంబీర్ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోశంబీర్కి కావలసిన పదార్థాలు: పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ, టమాటో, పచ్చి కొబ్బరి తురుము, పల్లీలు, నూనె, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర. కోశంబీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, పల్లీలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు వేసి పెరుగు కలుపుకున్న బౌల్లో వేసి అందులో కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోశంబీర్ రెడీ. కోశంబీర్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. స్పూన్ ఇచ్చేయండి.
ఎంత టేస్టీగా ఉందో ఉజ్వల గారు, నిజంగా అసలు ఇంత ఇలా ఇలా చిటికేసే లోపు అయిపోయింది. అండ్ ఇట్స్ అమేజింగ్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంకా మనకి ఇదంతా సమ్మర్ కాబట్టి చాలా చలవగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. యా అవునండి, డైట్ ఫాలో అవ్వాలి కూడా చాలా బాగుంటుంది. మనకు చల్లదనం కూడా ఉంటుంది మీరు అన్నట్టు అనుష. యా, సో చాలా మంచి రెసిపీని పరిచయం చేశారండి. నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? మసాలా బాత్. సో ఒకటేమో చల్లగా అలా కూల్గా ఒక రెసిపీని చేసి చూపించారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మసాలా తోటి మంచి రైస్ ఐటమ్. రైస్ ఐటమ్, అది కూడా మసాలా ఎక్కువగా ఉండదు, అది కూడా హెల్దీగా లైట్ గా ఉంటుంది, చిటికలు అయిపోతుంది. అది కూడా చిటికెలోనే? చిటికల కాదు, కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట. ఓకే ఫైన్. మసాలా బాత్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మసాలా బాత్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఉజ్వల గారు అన్నీ వచ్చేసాయి. ఓ కాలీఫ్లవర్, బఠానీ, హెల్దీ, క్యారెట్, పొటాటో. నైస్ అండి, స్టార్ట్ చేద్దాం అయితే. చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. తర్వాత ఏంటి? కొంచెం ప్యాన్ వేడవ్వగానే మనం ఆయిల్ వేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్యాన్ హీట్ అవ్వాలా? హీట్ అవ్వాలి. సో ఇది ఏ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు? ఇది భాగ్య అని పక్కనే ఉంటుంది తను. ఓకే, తను కూడా స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తారనమాట. ఆయిల్ వేద్దామా? ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఓకే వేద్దాం. సో అయితే ఉజ్వల గారు, మీరు మహారాష్ట్ర ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తూ ఉంటారు? యాక్చువల్గా నాకు షిరిడీలో బాబా అంటే చాలా ఇష్టం. సో ఎక్కువగా వెళ్తూ ఉంటాం. నాకు నా అనుగ్రహం అంటే నాకు చాలా, అతని అనుగ్రహం ద్వారా నాకు చాలా మంచి విజయాలు దొరికాయి. మేబీ ఆయన నమ్ముకోవడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో కంపల్సరీ మహారాష్ట్ర అంటే నేను ఎక్కువగా షిరిడీకి వెళ్తాను. తర్వాత ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే, ఏదైనా వెకేషన్స్ కూడా మనం చుట్టుపక్కల వాళ్ళ సైడే వెళ్తాం అనమాట. చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇక్కడ మన ప్లేస్ తర్వాత అదే ఇష్టం నాకు. అయితే ఉజ్వల గారు, ఇప్పుడు మీకు టఫ్ క్వశ్చన్ అడిగితే కర్నూలు ఇష్టమా మహారాష్ట్ర ఇష్టమా అంటే ఏం చెప్తారు? పుట్టింది పెరిగింది కర్నూలు, రాయలసీమ, ఫస్ట్ అదే చెప్తానండి. అదే చెప్తారు? ఎంతైనా సొంతూరే కదా. అంతే కదా. ఓకే, ఆయిల్ వేడైందండి. ఆవాలు వేద్దాం. తర్వాత జీలకర్ర వేద్దాం. తర్వాత కరివేపాకు వేద్దాం. ఓకే, ఆనియన్స్ వేద్దాం. ఓకే, ఇదిగోండి. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అలా. సో అయితే నాన్ వెజ్ బాగా వండుతానని చెప్పారు. నాన్ వెజ్లో ఏమేమి వెరైటీస్ అండి? నేను యాక్చువల్గా ప్రాన్స్, గోంగూర చాలా ఇష్టం. మా అబ్బాయికి అయితే ఇప్పుడు కూడా అడుగుతున్నాడు స్టిల్, అమ్మ సండే చేస్తావని. చాలా బాగా ఇష్టం మా ఇంట్లో. తర్వాత నాటుకోడి చేస్తాను. గోంగూర ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ మటన్ గోంగూర. తర్వాత రొట్టె, రాగి సంకటి, అవన్నీ ఇష్టం. మా పిల్లలకి ఇష్టం అండి. ఎంతైనా రాయలసీమ కదా, ఇంటికి వెళ్ళంగానే అమ్మ కూడా అవే మాకు చేసి పెడుతుంది. ఓకే, అలసంద గారెలు మీకు తెలుసు కదా, చికెన్, వడలు. క్యారెట్ వేద్దాం. ఓకే, బఠానీ పీస్. సో క్యారెట్, బఠానీ, కాలీఫ్లవర్, పొటాటో. ఇవన్నీ హెల్తీగా వెజిటేబుల్స్తోనే బాత్ అనమాట. సో మనం వెజిటేబుల్స్ పిల్లలు ఏమన్నా వేసుకోవచ్చు, ఇవే కాదు. ఓకే, కొంచెం పల్లీలు కూడా ఎక్కువ, వాళ్ళు పల్లీలు ఎక్కువ యూజ్ చేస్తారు మహారాష్ట్ర. ప్రతి ఐటెంలో పల్లి ఉండాలి. మీరు చూడండి, నేను చేసే ఐటెంలో ఆల్మోస్ట్ పల్లీలు కంపల్సరీ ఉంటాయి. సో వెజిటేబుల్స్, పల్లీలు అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇవి బాగా ఇది అవ్వాలి. కొంచెం మెత్తబడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. సో ఇది అలానే మగ్గించుకోవాలండి, మూత ఏమన్నా పెట్టాలా? లేదండి, కొంచెం ఫస్ట్ పచ్చి వాసన అంటారు కదా, అది పోయిన తర్వాత కొంచెం మళ్ళీ మన మూత పెట్టేస్తామో మగ్గిపోతుంది. అయితే ఉజ్వల గారు, మీరు రాగి సంగటి కూడా చేస్తారా? రాగి సంగటి కూడా చేస్తాను. ఎక్కువగా అమ్మ చేస్తేది ఎక్కువ ఇష్టం నాకు. నా దానికంటే అమ్మనే కదా ఎంతైనా. అమ్మ చాలా చక్కగా
అసలు హాలిడేస్కి వెళ్దాం అంటే నాన్ వెజ్. మా తమ్ముళ్ళు అంటారు, అక్క ఏంటక్క నువ్వు వస్తేనే ఎక్కువ స్పెషల్స్ అని. అంటే ఎంతైనా అల్లుడు కూతురు మనవరాలు కదా, అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, కాసేపు మనము ఈ మూత పెట్టి మగ్గిద్దాం. ఓకే, అలా ఎంతసేపు మగ్గించుకోవాలండి? కొంచెం అది మెత్తబడంగానే మళ్ళీ వేరే ఐటమ్స్ వేసేద్దాం. 2 నిమిషాలు చాలు. ఓకే, ఓకే అండి. అయితే కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఉజ్వల గారు, కొద్దిసేపు వెయిట్ చేశాం కదా, ఒకసారి చూద్దాం. మగ్గింది కొన్ని. ఓకే, మిగతా ఐటమ్స్ వేసేద్దాం. ఓకే, బిర్యానీ ఆకు, కొద్దిగా చిల్లీ పేస్ట్, ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువ మన అల్లం పేస్ట్ యూజ్ చేస్తాం. అంటే ప్రతి ఐటమ్ దాంట్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కంపల్సరీ అల్లం పేస్ట్ యూజ్ చేస్తాం. వీళ్ళు తక్కువగా యూజ్ చేస్తారు, అలా యూజ్ చేయరు. అల్లం కానీ అల్లం పేస్ట్ కానీ వేరు. ఓకే, మనం కంపల్సరీ బాత్ అండగానే మనకు కంపల్సరీ వెల్లుల్లి పేస్ట్ అవి వేస్తాం కదా. ఓకే, దీంట్లో అదేముండదు. ఇప్పుడు మనము వాటర్ వేసేసుకొని తర్వాత మళ్ళీ రైస్ వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ అక్కడ ఉన్నాయి, తగినన్ని నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. ఓకే, ఉప్పు వేసాం కదా, కొంచెం కలుపుదాం. ఓకే, నెక్స్ట్ అండి ఇప్పుడు ఈ యొక్క రైస్ వేసేది. ఈ 2 రకాలు కూడా వేసుకోవాలి. అంటే ఇన్స్టెంట్గా మనకు త్వరగా టైం అవుతుంది, క్విక్గా పిల్లలకి హెల్తీగా లంచ్ బాక్స్ పంపించాలి, హస్బెండ్ కానీ త్వరగా క్విక్గా పంపించాలన్నప్పుడు మనం ఇలా వండుకున్న రైస్ కూడా వేయచ్చు. లేదంటే మనం మామూలుగా రైస్ బియ్యం ఉంటాయి కదా, కడిగిన బియ్యం కూడా వేసి ఒక 2-3 విజిల్స్ ఇప్పిస్తే అలా కూడా చేయొచ్చు. సో రైస్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. ఓకే, అది అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు. సో ఇలా ఎంతసేపు మగ్గించుకోవాలండి? ఒక 3 నిమిషాలు. ఒక 3-4 నిమిషాలు. ఓకే, ఉజ్వల గారు చూద్దామండి ఒకసారి. చూద్దాం. సో మగ్గిందండి బాగా? మగ్గిందండి. ఇంకేమన్నా యాడ్ చేసుకునేది ఉందా అండి? మనం గార్నిష్గా కొత్తిమీర వేసుకున్నాం. ఓకే, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ ఎడిట్ చేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఓకే, ఉజ్వల గారు ఇంకేమన్నా ఉందా అండి వేసుకోవడానికి? అన్ని వంట అయిన తర్వాత ఒక డిష్ కంపల్సరీ ఉండాల్సిందే, కొత్తిమీర గార్నిష్. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేసుకున్నాము. మసాలా బాత్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మసాలా బాత్ కి కావలసిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చి బఠానీ, కాలీఫ్లవర్, బంగాళదుంప, పల్లీలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర. ఉడికించుకున్న అన్నం. మసాలా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, తరిగిన కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, పల్లీలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి పేస్ట్, నీళ్లు, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న అన్నం వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా బాత్ రెడీ. మసాలా బాత్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా.
ఉజ్వల గారు టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. స్పూన్ ఇచ్చేయండి. మీరు కూడా తీసుకోండి. ఉజ్వల గారు చాలా బాగుందండి, నిజంగా సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. సో మీరు అన్నట్టు మనకి ఎక్కువ టైం తీసుకోలేదు, చాలా తక్కువ టైంలో అయిపోయింది. అండ్ అలానే చాలా హెల్దీ, మనం అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి. సో 2 చక్కటి రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కోషుంబీర్ అండ్ అలానే మసాలాబాద్ 2 కూడా అదిరిపోయాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేయండి. సో ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు కూడా మరొక 2 మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలతోటి నేను ఉజ్వల గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.